హలో అండి, ఇది వచ్చేసి ముల్లంగడ్డల పచ్చడి. ముల్లంగిలో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కాల్షియము, పొటాషియము, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఓవరాల్గా మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. ముల్లంగితో అనేక రకాల వంటలు చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు పచ్చడి చేస్తున్నాను. ముందుగా ఈ విధంగా పైనంతా ఏదైనా ఉంటే మరకలు ఇలాంటివి మట్టి, ఒకవేళ ఏదైనా కుళ్ళిపోయింది ఇలాంటివి ఏదైనా ఉన్నా కానీ ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసి వాటర్లో ఒక 10 మినిట్స్ ఆ విధంగా వదిలేసినామంటే ఏదైనా దుమ్ము ధూళి ఉంటే బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ముల్లంగడ్డల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవంతా: ధనియాలు, ఎండుమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఇవన్నీ మన పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో కొద్దిగా జీలకర్ర, నేను ముల్లంగడ్డలు చూపించాను కదండి, అవన్నీ పచ్చడి చేయలేదు. కొన్ని ఈ విధంగా పచ్చడి చేసుకొని కొన్ని సాంబార్ చేశాను అన్నమాట. అందుకని దానికి తగినన్ని, మనకి ఎంతైతే క్వాంటిటీ చేసుకుంటామో దానికి తగినన్ని వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, అలాగే కాస్త వడపప్పు, ఇవన్నీ కూడా వేసి సన్న మంట మీదనే వేపుకోవాలి. అలాగే ధనియాలు ఒక 2 స్పూన్లు ఉంటాయి, క్వాంటిటీకి తగినట్టు వేసుకున్నాను. ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా అన్నీ వేసి మీడియం ఫ్లేమ్ మీదనే మగ్గనివ్వాలి. తరువాత ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసాం కదా. తర్వాత ఇవి కాస్త మగ్గనిచ్చి మనం సన్నగా తరిగి ఉంచుకున్నాం కదా ముల్లంగడ్డలు, అవి కూడా వేసేయాలన్నమాట. ఈ ముల్లంగి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. దీనికి తాళింపు ఏం అవసరం పడదు, అంత ఆయిల్లోనే వేపుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఈ ముల్లంగడ్డలని ఈ టైంలో వేసుకునేయాలి. మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వాలండి. మనం ఇది గడ్డలు ఎంతసేపు అయితే ఉడుకుతాయో అంతసేపు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీదనే వేపుకోవాలన్నమాట. అందులోనే మన రుచికి సరిపడా చింతపండు కూడా శుభ్రంగా కడిగి ఉంచుకున్న చింతపండుని ఈ ఆయిల్లోనే వేసి వేపుకోవాలన్నమాట. లాస్ట్లో ఇంకా ముల్లంగడ్డలు అంతా ఉడికిపోయాయి అనే టైంలో చింతపండు వేసుకోవాలి. తరువాత ఈ ముల్లంగిలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం బాగా మగ్గనివ్వాలండి. ఇది బాగా మగ్గిన తర్వాత కాస్త చల్లారనిచ్చి మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవడమే. మన రుచికి సరిపడా ఉప్పు కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అంతేనండి, ముల్లంగడ్డల పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నం లేక కానివ్వండి, సంగట్లేక కానీ రెండిట్లేకి బాగుంటుందండి. దోశ, ఇడ్లీకి కూడా బాగుంటుంది. మొత్తానికి ఇది అన్నిటికీ బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక, ఈ పచ్చడి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.